ప్రేక్షకులకు నమస్కారం అండి. ఆషాఢ మాసం వచ్చింది, వర్షాకాలం వచ్చింది. ఆషాఢ మాసంలో మనం పూర్వకాలం తెలగపిండి మునగాకు వండుకుని తినమనేవారు. ఎందుకు అంటే వేసవికాలం అంతా మన శరీరం వేడిలో కూడి ఉంటుంది కాబట్టి ఆ ఉష్ణం వల్ల మన జఠరాగ్ని కూడా బాగుంటుంది, తిన్నది చక్కగా అరుగుతుందండి. కానీ ఎప్పుడైతే వేసవికాలం నుంచి వర్షాలు అంటే సీజన్ మారిందో, చల్లబడ్డందో, అప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలో కఫం పెరగడం, మన శరీరం చల్లబడడం, జఠరాగ్ని తగ్గడం ఇలాంటివి జరుగుతాయండి. ఎప్పుడైతే మీకు ఆకలి తగ్గిందో మీకు ఆటోమేటిక్గా బద్ధకం పెరిగిపోతుంది, నిద్ర అనేది ఎక్కువైపోతుంది. వాతావరణం చల్లబడింది కదండి ఒకేసారి. దానివల్ల దాని నుంచి శరీరం మళ్ళీ ఉష్ణం రావాలంటే మునగాకు చాలా వేడండి. అదేవిధంగా మునగాకులో చాలా మినరల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. దగ్గర కొన్ని వందల మినరల్స్ అనేది మునగాకులో ఉంటాయండి. అందుకనే మొరింగా అని వెస్ట్రన్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, ఇతర దేశాలు కానీ విపరీతంగా వాడుతున్నారు. సహజంగా మనకు అలవాటైపోయింది ములక్కాడ తింటాం కానీ, లేకపోతే మునగాకు ఇలాగా ఆషాఢ మాసం వచ్చినప్పుడు తెలగపిండి అది 2 సార్లు వండుకోవడం. ఈ తెలగపిండి అనేది కూడా చాలా మంచి మినరల్స్ ఉంటాయండి. ఐరన్ ఉంటుంది. ముడి నువ్వులు అయితే, కడిగేసిన నువ్వులు అయితే కొంచెం తక్కువ ఉంది. అలాగే కాల్షియం హైయెస్ట్ ఉందండి. అయితే మినరల్స్ మనకి వేసవికాలం మనం ఎక్కువగా నిల్వ ఉన్న నీళ్లు తాగడం, చల్లని పదార్థాలు ఎక్కువ తీసుకుందాం అని అనుకోవడం, వీటిలన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో మార్పులు అనేవి జరుగుతాయండి. ఒకసారి చల్లబడేటప్పటికి వాతావరణం ఆ బద్ధకం అనేది పెరిగిపోతుంది. ఆ బద్ధకం నుంచి బయటపడాలి, బాడీకి హుషారు రావాలి అంటే ఈ మునగాకు, తెలగపిండి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ములక్కాడ అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మనం ఆవకాయలు పడుతున్నారు, ఇప్పుడు కూరలు వండుతున్నారు, ఎన్వి తినేవాళ్ళు ఎన్వి కూరలు వేసుకుంటారు. ములక్కాడలో కూడా చాలా అద్భుతమైన బలం ఉంటుందండి. అది మీకు మ్యాన్ పవర్ని పెంచడానికి కూడా మునగ గింజల్లోంచి తీసిన ఆయిల్ చాలా చక్కగా పనిచేస్తుంది. బాడీ రిజర్వేషన్కి కానీ ఇది ప్రకృతి సిద్ధంగా భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం మునగ చెట్టు. అందుకు ఆ మునగాకు కూర వండుకోవడం కానీ, పప్పులు వేసుకోవడం కానీ, తెలగపిండి అది ఈ వర్షాకాలం తినటం కానీ ఇవన్నీ మన పూర్వీకులు మన ఆహారంలో దాన్ని ఇమర్చడం జరిగింది. ఆహారం అంటే ఇలాగ ఏదైనా ఆషాఢంలో ఇది వండుకోవాలి అది వండుకోవాలని ఎందుకు పెట్టారు అంటే, మునగాకు పప్పు వండుకోండి అది మెడిసిను, ములక్కాళ్ళు తినండి బాగా అది బలం అని చెప్తే ఎవరైనా అదే ఒక ట్రెడిషన్. ఆషాఢ మాసంలో ఈ కూర తినాలి అని పెట్టారు కాబట్టి అందరూ కూడా ఓహో ఆషాఢ మాసం వచ్చింది కదా మునగాకు తెల్లపిండి వండుకుందాం అనుకుంటారు తప్ప దాని వెనకన ఏ సైన్స్ అయితే ఉందో ఆ సైన్స్ గురించి చాలామందికి తెలియదండి. అందుచేత మునగ చెట్టు ఎన్నో రకాలుగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. ఇంగిలేకం అని ఉంటుందండి ఆయుర్వేదంలో. అది పాదరసం ఉంటుంది, అందులో గంధకం ఉంటుంది. ఒక మెటల్ అనమాట, అది గనుల్లోంచి వస్తుంది, ఒక రాయిలే ఉంటుంది, చాలా బరువు ఉంటుంది. ఎంత ముక్కుంటే ఒక 1/4 kg ఉంటుంది అనమాట పాదరసం లాగే. ఎందుకంటే అందులో పాదరసం ఉంది కాబట్టి అంత వెయిట్ ఉంటుందండి. ఆ ఎంగిలీకాన్ని మైనం చేయడం అంటాం మేము. ఎంగిలీకాన్ని శుద్ధి చేసిన తర్వాత ఆ ఎంగిలీకాన్ని చిన్న పౌడర్గా చేసి ఈ మునగ పువ్వు యొక్క రసంతో ఒక 8 నుంచి 10 గంటలు సురకాయిత్తం అంటాం. అంటే దాన్ని గరిట్లో వేసి కలుపుతా ఈ మునగ పువ్వు రసం 10 చుక్కలు అలా పోసుకుంటా కొద్దిగా దాన్ని చేస్తాం అన్నమాట. అది కొన్ని గంటల ప్రాసెస్. అలాగా ఆ ఎంగిలీకాన్ని మైనంగా చేసి ఈ మునగ పువ్వు రసంతో దాన్ని చిన్న మాత్ర కట్టుకుని, అంటే ఒక పెప్పర్లాగా అంటే మిరియం గింజల్లాగా మాత్రలు కట్టుకుని, లేదు గురువింద దాకా కట్టుకోవచ్చు సైజు, అలవాటు చేసుకుని జాగ్రత్తగా వాడుకుంటే అనేక విధాలైన జబ్బులు తగ్గుతాయండి. అనేక రకాలు, 1-2 కాదు. నొప్పులు కాడి నుంచి వాత వ్యాధులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాగా అనేక వ్యాధులు తగ్గించి ఆకలిని పెంచి మీ బాడీలో ధాతువులు ఏ ధాతువులు అయితే తగ్గిపోయినాయో ఆ ధాతువులను కూడా పెంచడానికి చాలా చక్కగా ఈ మాత్ర పనిచేస్తుందండి. ఈ మాత్ర వేసుకోవడం వల్ల మీకు అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. అంటే ఈ ఏదైతే మెటల్ ఉందో ఆ మెటల్ని మైనింగ్గా తయారు చేస్తున్నాం. అంటే అతి చిన్న పార్టికల్స్గా మారిపోయి అది మీరు వేసుకోగానే మీ శరీరం అంతా వ్యాపించి ఆ మందు యొక్క లక్షణాన్ని
చాలా అద్భుతంగా ఇది బెస్ట్ క్యారియర్ అంటామండి మేము. అంటే మీ శరీరంలో మందుని తల వెంట్రుక భాగంలో కూడా తీసుకెళ్ళాలి అంటే పాదరసం, లేకపోతే పాదరసంతో కూడి ఉన్న ఇలాంటి ఇంగిలీకం లాంటి పరద్దు అంటారు దీన్ని వాడుకోవచ్చు. వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే పూర్వీకులు పాదరసానికి ముఖం ఉంటుందని కనిపెట్టారు. అంటే నోరు ఉంది. ఏకైక స్మాలెస్ట్ పార్టికల్ అయ్యి లిక్విడ్ మెటలో ఈ సృష్టిలో పాదరసం. ఆ పాదరసాన్ని వాడే పుష్పక విమానాలు కానీ ఇవన్నీ నడిపారని కూడా చెప్తారు. ఆ టెక్నాలజీ ఇప్పుడు లేదనుకోండి. శబ్దం లేకుండా నడిచే విమానాలు అప్పట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకా ఇంతవరకు చేయలేకపోయాం. అది మన పురాణాల్లో కానీ వేదాల్లో కానీ వాటి గురించి వర్ణన కూడా ఉంది. మన వేదాలు చూసే వాళ్ళు రైట్ బ్రదర్స్ కానీ ఇంకొకళ్ళు కానీ విమానాన్ని కనిపెట్టారని అంటారు. అంతకు ముందరే మన వేద పండితులు విమానం అనేది ఎలా ఉండాలి అనే డిజైన్ వేదాల్లో కూడా ఉందండి. అంటే నేను ఇక్కడ మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు. ఒక మూలికని, ఆ ముఖం కలిగిన పాదరసం ఈ మూలిక యొక్క శక్తిని తీసుకుంటుంది. ఈ ఇంగిలీకం కానీ పాదరసం కానీ అనేది తెలుసుకునే వాళ్ళు పాదరసంలో బంగారం కలిపారనుకోండి, బంగారం రంగును కోల్పోయి అందులో కలిసిపోతుంది. అంటే ఆ బంగారాన్ని పాదరసం తినేస్తుంది. అదేవిధంగా గంధకాన్ని కూడా తినేస్తుంది. ఆ విధంగా అది తినేయడం వల్లే దాంట్లో ఉన్న గుణం కొన్ని వందల వేల రెట్లు పెరుగుతుంది అనమాట. ఆ విధంగా మూలికలతోటి పెంచవచ్చు, అనేక రకాల మెటల్స్ తోటి దాన్ని పెంచవచ్చండి. ఆ మూలికల నుంచి దాని లక్షణాన్ని కానీ వాత వ్యాధుల మీద పనిచేసేలాగా కానీ దానికి శక్తిని ఇవ్వడం కోసం ఈ ములగ పువ్వుల యొక్క రసాన్ని మనం దాంట్లో సొరకాయ ఇవ్వడం అంటాం. ఒక చిన్న ఇనప గరిటెలో వేసుకుని జాగ్రత్తగా ఒక చిన్న చెంచా తీసుకుని అది అలా కలుపుతూ ఉంటాం అన్నమాట మాడకుండా. దాన్ని కొన్ని గంటల పాటు ఆ పొయ్యి దగ్గర నుంచి చిన్న మంట మీద, మళ్ళీ మంట ఎక్కువైతే దాని శక్తి కోల్పోతుందండి. ఇక్కడ శాస్త్రంలో ఎలా ఉంటుందంటే ఆయుర్వేద శాస్త్రంలో ఎంత మంట పెట్టాలి, ఎంతసేపు పెట్టాలి అనేది కూడా చాలా చక్కగా వివరించడం జరిగిందండి. ఈ విధంగా మనం వర్షాకాలం జ్వరాలు, దగ్గులు, రొంపులు ఇవి చాలా ఎక్కువ ఉంటాయండి. సీజన్ వచ్చేసింది. ఆషాఢ మాసం వస్తే ఇంకా ఎక్కువ అయిపోతాయి. అందరూ ఫీవర్లే అంటారు. హాస్పిటల్స్ ఏవి ఖాళీ ఉండవు. దాని నుంచి బయటపడడానికి మా దగ్గర 2 రకాలైన జ్వరం మాత్రలు ఉన్నాయండి. ట్యాబ్లెట్స్ అన్నమాట, క్యాప్సిల్స్. అది ఒకటి జ్వర నివారిణి, రెండోది పైరోటాక్సిన్ క్యాప్సిల్స్. ఈ పైరోటాక్సిన్ అనేది ఏం చేస్తుందంటే మలేరియా లేకపోతే లోపల ఇంటర్నల్ ఫీవర్. ఆయుర్వేదంలో జ్వరాన్ని ఏమంటామంటే ఫస్ట్ చాప్టర్లో అన్ని బుక్స్లోని కూడా చరక సంహిత కానీ ఇంకోటి కానీ పూర్వకాలం ఏ అయితే గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాల్లోని ఫస్ట్ చాప్టర్ జ్వరాన్ని నుంచి ఉంటుందండి. జ్వరాల్లో అనేక రకాల జ్వరాలు ఉన్నాయి. మన డెంగ్యూ జ్వరం కాడి నుంచి అన్నీ అందులో వివరించడం జరిగింది. మనం ఏదో కొత్తగా వచ్చినాయి అనుకుంటాం, కాదండి. ఈవెన్ ఎయిడ్స్ని కూడా అప్పట్లో క్షతక్షీణం అన్నారు. అంటే శరీరం కుసించుకుపోయి ఆ మనిషి చనిపోవడం అనమాట. అలాగా అనేక రకాల పేర్లతోటి ఇవన్నీ కొత్తగా వచ్చిన వ్యాధులు కాదండి. పూర్వకాలం ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, మధ్యలో లేవు, మళ్ళీ వస్తాయి. ఈ విధంగా ఈ ఫీవర్ కానీ ఈ కానీ వచ్చినాయి అనుకోండి. రెండోదేమో మీ ఇంటర్నల్ ఫీవర్. అంటే మీకు ఫీవర్ ఫీలింగ్ ఉంటుంది. థర్మోమీటర్తో చూస్తే ఎట్టి పరిస్థితుల్లో మీకు జ్వరం కనపడదు. అది ఫీవర్ ఏంటని మీరు అడగచ్చు. థర్మోమీటరే కొలమానం కాదండి. మీ లక్షణాలు, మీకు వచ్చే ఇబ్బందులను బట్టి అది ఇస్తాం. అదేం చేస్తుందంటే సెల్ లెవెల్లో మీకు లోపల బోన్ మ్యారోలో కానీ సెల్లో కానీ ఏదైనా ఫీవర్ ఉందనుకోండి, వాటిని తగ్గించడానికి రెండోది. మొదటిదేమో జ్వర నివారణి అనేది ఏంటంటే మలేరియా ఇలాంటి జ్వరాలు వచ్చినాయి అనుకోండి, చాలా చక్కగా పనిచేస్తుంది. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, లేదు జ్వర తీవ్రతను బట్టి 2 కూడా వేసుకోవచ్చండి. వేసుకుంటే మీరు వేసుకున్న అరగంటలో తగ్గిపోతుంది, కానీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా మీ శరీరం నుంచి బయటికి వెళ్ళలేదు కదా. అంచేత తగ్గిపోయిందని అశ్రద్ధ చేయకుండా దాన్ని జ్వరం వచ్చినప్పుడల్లా వేసుకుంటూ ఉంటే ఒక 2 నుంచి 3 రోజులు కనుక మీరు దాన్ని మందులు వాడుకుంటే 4 రోజులు 5 రోజులు అలా. పాత జ్వరాలు అంటాం, జీర్ణ జ్వరాలు అంటాం, జీర్ణించిపోయిన జ్వరాలు. అంటే ఏంటంటే జ్వరం వచ్చిన అశ్రద్ధ చేసి మీ పని మీరు చేసుకోవడం, పచ్చిని సరిగ్గా పాటించకపోవడం, దొరికిందల్లా తినటం, అజీర్ణమైన వస్తువులు తినటం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మీ సెల్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని జీర్ణ జ్వరం అంటాం. అంటే మీ బోన్ మ్యారోలోకి, మీ రక్తంలోకి, రక్త కణాల్లోకి, ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అటువంటి జీర్ణ జ్వరాన్ని తగ్గించడానికి కూడా పైరోటాక్సిన్ అనే జ్వరం క్యాప్సిల్ పనిచేస్తుందండి. ఈ విధంగా మీరు చక్కగా వాడుకోవచ్చు. అలాగే మీకు కాఫ్ అండ్ కోల్డ్కి కూడా ఒక చక్కని అద్భుతమైన మందు ఉందండి.
మీరు అది నోట్లో వేసుకుని నీళ్లు తాగితే కొంచెం చేదుగా ఉంటుంది, కానీ వాడుకోవాలి. వేసుకున్న 10 నిమిషాలకే మీకు రిలీఫ్ కనబడుతుందండి. అంత చక్కని మందులు మన ఆయుర్వేదంలో మన పూర్వీకులైన ఋషులు, సిద్ధులు, యోగులు మనకి చక్కని ఫార్ములాలు ఇచ్చారండి. అవి వాడుకుని మనం ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవనివ్వండి, సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఈ చక్కగా నేను చెప్పిన ఈ 3 మందులు పనిచేస్తాయండి. నమస్కారం.